Hi, good morning children. Today we are discussing about the fourth lesson. Fourth lesson, what is the title of the lesson? The teachers who shaped my life. All of you open page number 55 in textbook. The teachers who shaped my life. All of you open textbook page number 55. The teacher who shaped my life. Shaped means అంటే ఎవరైతే నన్ను నా లైఫ్ని మార్చారో, నా లైఫ్ని సరైన దారి అంట నడిపించారు అంటే ఆ టీచర్స్ గురించి నేను చెప్తున్నాను అంటున్నారు. ఎవరు? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది లెసన్? ఇస్ ద రైటర్ ఏపీజే అబ్దుల్ కలాం, ద మిసైల్ మ్యాన్. ఏపీజే అబ్దుల్ కలాం. Is the author. He is the writer of the lesson. APJ Abdul Kalam is the writer of this lesson. The teachers who shaped my life. It is a some self-experience lesson. Okay. He tells about her teachers, his teachers who shaped his life. Okay. All of you open page number 55. Here some important qualities from here given. What makes the great teacher? Tick the okay. Being caring and helpful, especially during difficult moments. అంటే మనం ఎప్పుడన్నా డిఫికల్ట్ మూమెంట్స్లో ఎవరు స్టూడెంట్స్ డిఫికల్ట్ మూమెంట్స్లో ఉంటే డిఫికల్ట్గా ఇచ్చేసి ఉంటే అప్పుడు వాళ్ళు బట్టి కేరింగ్ హెల్పింగ్ చేసిన వాళ్ళు గుడ్ టీచర్. హూ ఇస్ వాట్ మేక్స్ ద గ్రేట్ టీచర్? ఎవరైతే గ్రేట్ టీచర్, ఆ గ్రేట్ టీచర్ యొక్క క్వాలిటీస్ ఇస్తున్నారు. ఎవరైతే గ్రేట్ టీచర్ అని పిలిపించుకుంటారు, ఎవరు మనల్ని మనం డిఫికల్ట్ అంటే మన యాజ్ ఏ స్టూడెంట్ మనం డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనల్ని కేరింగ్ చేసిన వాళ్ళు, మనకి హెల్ప్ చేసిన వాళ్ళని గ్రేట్ టీచర్ అనుకుంటాం. మన మైండ్లో గుర్తుపెట్టుకుంటాం కదా, అలా టిక్ పెట్టుకోండి. సెట్టింగ్ క్లియర్ రూల్స్ ఫర్ లెర్నింగ్ అండ్ బీయింగ్ ఫెయిర్ ఇఫ్ రూల్స్ ఆర్ బ్రోకెన్. మనకి మంచి రూల్స్, మనం లెర్నింగ్ మనం చదువుకోవడానికి మంచి రూల్స్ని సెట్ చేసేవాళ్ళు. తర్వాత మనం ఎప్పుడైతే రూల్స్ని బ్రేక్ చేసామో వాళ్ళు వాళ్ళని చక్కగా మార్చేవాళ్ళు. వాళ్ళు గుడ్ టీచర్స్. ఎక్స్ప్లెయినింగ్ ఏ టాపిక్ ఇన్ ఏ డిఫరెంట్ వే ఇఫ్ ఏ స్టూడెంట్ హ్యాస్ నాట్ అండర్స్టాండ్ ఇట్. ఇప్పుడు మా టీచర్లు ఏం చేస్తారు, కొంతమంది టీచర్లు, సపోజ్ నేను ఉన్నాను, కొంతమంది ఏం చేస్తారంటే టీచర్ లెసన్ చెప్పిన తర్వాత మీకు అర్థమైందా, మీ ఆర్ యూ అండర్స్టాండ్ ద లెసన్ అని అడుగుతాం కదా. అడిగిన తర్వాత ఎవరన్నా నాకు అర్థం కాలేదు, నేను ఐ కాంట్ అండర్స్టాండ్ అని చెప్పారనుకో, వెంటనే కొంతమంది టీచర్కి ఏం చేస్తారు, కోపం వచ్చేస్తుంది. ఎంత చెప్పాను నేను, మీరు ఎందుకు అర్థం అవ్వలేదు అనుకుంటారు. అలా కాకుండా వాళ్ళకి ఎవరైతే అర్థం చేసుకోలేదో ఆ స్టూడెంట్స్కి ఇంకో డిఫరెంట్ వేలో మనం టీచ్ చేయగలగాలి. నెక్స్ట్, సెట్టింగ్ ఛాలెంజింగ్ టాస్క్స్ దట్ ఆస్క్ స్టూడెంట్స్ టు థింక్ ఆన్ దేర్ ఓన్. అంటే వాళ్ళ స్టూడెంట్స్ ఓన్గా ఆలోచించేలాగా మనం వాళ్ళకి టీచర్గా మనం టాస్క్లు ఇవ్వాలి. కొన్ని టాస్క్లు మనం ఛాలెంజింగ్గా ఇవ్వాలి. నాట్ లెటింగ్ స్టూడెంట్స్ బీ డిస్కరేజ్డ్ ఇఫ్ దే హ్యావ్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్ ఆన్ ఏ టెస్ట్. ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ కనుక టెస్టులు పెట్టినప్పుడు సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే వాళ్ళని మనం డిస్కరేజ్ చేయకూడదు, ఇంకా నెమ్మదిగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని మనం మోటివేట్ చేయాలి. గివింగ్ హానెస్ట్ ఫీడ్బ్యాక్ టు స్టూడెంట్స్ సో దే నో హౌ టు ఇంప్రూవ్. వాళ్ళ యొక్క స్టూడెంట్స్కి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తుంటే వాళ్ళు ఏ విధంగా ఇంప్రూవ్ చేయగల ఆ విధంగా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇదిగో ఇది ఇలా చదువు, ఈ క్వశ్చన్ ఇలా చదువు అని చెప్తుంటే వాళ్ళు ఇంప్రూవ్ అవుతుంటారు. మేకింగ్ లెర్నింగ్ ఫన్ త్రూ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్. మనం చక్కగా ఏమైనా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొత్త విషయాలు నేర్చుకుంటారు, ఫన్ కూడా ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు అప్పుడు. ఓకే, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ గ్రేట్ టీచర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద లెసన్.
Let us read an except from one of Dr. APJ Abdul Kalam's speeches, where he speaks about how a certain teacher made him who he was. అంటే తన ఎప్పుడో ఒకసారి అంటే ఏదైనా మీటింగ్స్లో కానీ లేకపోతే తన సెమినార్స్లో కానీ తను టీచర్ గురించి తను ఈ విధంగా చెప్పారట. ఎవరు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. తను ఏ టీచర్, కొంతమంది టీచర్లు నన్ను ఇలాగ మార్చారు, నా లైఫ్ని ఇలాగ ఈ విధంగా చేంజ్ చేశారు, ఆ చేంజ్ చేయడం వల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అనేసి చెప్పారు. చూడండి. I am reminded of my childhood days when I was studying in 8th class at the age of 13. నాకు చాలా గుర్తుందమ్మా నా చైల్డ్హుడ్ డేస్. చైల్డ్హుడ్ అంటే చిన్నప్పుడు చిన్నతనం. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ 8th క్లాస్ చదివేటప్పుడు, అప్పుడు నా ఏజ్ అంతా 13 years. అప్పుడు నాకు బాగా గుర్తుంది. ఆ ఏజ్లోనే నేను 8th క్లాస్ చదువుతున్నాను, 13 years ఏజ్లో. అప్పుడు రోజులు నాకు గుర్తున్నాయి చైల్డ్హుడ్ డేస్ని. ఐ హ్యాడ్ ఏ టీచర్. నాకు అప్పుడు నేను 8th క్లాస్ చదివేటప్పుడు ఒక టీచర్ ఉండేవారు. శ్రీ శివ సుబ్రహ్మణ్య అయ్యర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది టీచర్? శ్రీ శివ సుబ్రహ్మణ్య అయ్యర్. అయ్యర్ మీన్స్ Tamilians have the titles like that. Ayers, like Shri Siva Subramanya Iyer, the name of the teacher. I had a teacher, Shri Siva Subramanya Iyer, name. All of us loved to attend his class. మా అందరం కూడా అతని క్లాస్ని మేము అటెండ్ చేయడానికి చాలా ఇష్టపడేవాడిని. అంటే అంత ఇంట్రెస్టింగ్గా చెప్పేవారు ఆ టీచరు. వన్ డే హీ వాజ్ టీచింగ్ అస్ అబౌట్ ఏ బర్డ్స్ ఫ్లైట్. ఒకరోజు ఏం చేశారు, తను మాకు బర్డ్స్ ఏ విధంగా ఎగురుతున్నాయి అనేసి దాని గురించి మాకు టీచ్ చేస్తున్నారు. హీ డ్రా ఏ డయాగ్రామ్ ఆఫ్ ఏ బర్డ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ డిపిక్టింగ్ ద వింగ్స్, టైల్ అండ్ ద బాడీ స్ట్రక్చర్ విత్ ద హెడ్. తను ఏం చేశారు, ఆ టీచరు మామూలుగా ఏదో నోట్తో చెప్పేయడం మానేసి ఆ బాడీ యొక్క డయాగ్రామ్ వేసారట బ్లాక్ బోర్డ్ మీద. డయాగ్రామ్ వేసి ద వింగ్స్ని, టైల్స్ని, బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా బాడీ యొక్క డయాగ్రామ్ వేసారు. డెపిక్టింగ్ మీన్స్ హియర్ డెపిక్టింగ్, అండర్లైన్ ద వర్డ్ డెపిక్టింగ్. Depicting means showing an image of someone or something a picture. ఓకే. డెపిక్టింగ్ మీన్స్ మనం ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏరోప్లేన్ గురించి చెప్తున్నాను. ఏరోప్లేన్ చెప్తుంటే ఏరోప్లేన్ యొక్క ఇమేజ్ని మనం క్యాచ్ చేయలేము. కొంతమంది చూడరు, చూసినా సరే చాలా దూరంగా చాలా హైట్లో ఉన్నప్పుడు చూస్తారు. దాని ఇమేజ్ ఎలా ఉంటుందో తెలియదు చాలామందికి. అప్పుడు మనం ఏం చేయాలంటే దాని పిక్చర్ కానీ దాని పిక్చర్ని మనం షో చేస్తా దాని గురించి చెప్పడాన్ని డెపిక్టింగ్ అంటాం. ఓకే. ఎవరిదైనా పర్సన్స్ కానీ, థింగ్స్ కానీ, యానిమల్స్ కానీ ఏదైనా సరే మనం దాని యొక్క పిక్చర్ని షో చేయడాన్ని డెపిక్టింగ్ అంటాం. ఓకే. He draw a diagram of a bird on the blackboard depicting the wings, tail and the body structure with the head. హెడ్తో పాటుగా ద బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని వింగ్స్ ఎలా ఉంటాయి, దాని టైల్ ఎలా ఉంటుంది అని చెప్పి దాని పిక్చర్ని వేసి చూపిస్తున్నారు. ఎవరో ఆ టీచరు శివ సుబ్రహ్మణ్య అయ్యర్. శ్రీ శివ సుబ్రహ్మణ్య అయ్యర్. ఓకే. He explained how birds create the lift and fly. తను ఏం చేస్తున్నారంటే బర్డ్స్ ఏ విధంగా పైకి ఎగరగలవు, ఎగరగలవు, తర్వాత లిఫ్ట్ అవ్వగలవు, అంటే ఇలా పైకి జంప్ చేస్తున్నాయి కదా,
జంప్ చేయడం ఎలా జంప్ చేస్తున్నాయి, అదేవిధంగా ఎలా ఫ్లై చేస్తున్నాయి అంటే ఎలా ఎగురుతున్నాయి ఆకాశంలో అనేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. హీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు అస్ హౌ దే చేంజ్ డైరెక్షన్ వైల్ ఫ్లయింగ్. తను అదేవిధంగా ఇప్పుడు సపోజ్ మనం ఇలా నడుస్తున్నాం, వాకింగ్ చేస్తున్నాం, సడన్గా మనం ఇంకో వైపుకి వెళ్ళాలి, మనం డైరెక్షన్ మార్చుకుంటాం. అలాగే బర్డ్స్ కూడా ఇలా ఎగురుతూ ఫ్లై చేస్తూ కూడా వాటి డైరెక్షన్ చేంజ్ చేసుకుంటాయి కదా, అవి ఏ విధంగా డైరెక్షన్ చేంజ్ చేసుకుంటాయి అనే విషయాన్ని గురించి కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. At the end of the class, he wanted to know whether we understand how birds fly. క్లాస్ అంతా అయిపోయింది, లెసన్ అంతా చెప్పేసిన తర్వాత తను ఏం చేస్తాడు, తను తెలుసుకోవాలనుకుంటున్నాడు వీళ్ళు అర్థం చేసుకున్నారా లేదా, బర్డ్స్ ఎలా ఫ్లై చేస్తున్నాయి అన్నది అర్థం చేసుకున్నారా లేదా అని తెలుసుకొని అడిగాడు, మీకు అర్థమైందా అనేసి. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. నేనేం చెప్పాను ఇక్కడ, హూ ఇస్ హై హియర్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. హూ ఇస్ ద ఆదరా here the speaker is the Dr. APJ Abdul Kalam. He said, I did not understand. నాకు అర్థం కాలేదు సార్ అని చెప్పారు. అప్పుడు when I said this, the teacher asked the other students whether they understood or not. అప్పుడు ఎప్పుడైతే నాకు అర్థం కాలేదు, నేను అండర్స్టాండ్ చేసుకోలేకపోయాను అని చెప్పాను, అప్పుడు ఆయన ఏం చేశారు, ఆ టీచరు మిగతా స్టూడెంట్స్ని కూడా అడిగారు. Many students said that they also did not understand. వాళ్ళు కూడా ఏం చెప్పారు, చాలామంది మేము కూడా అర్థం చేసుకోలేదు, మాకు అర్థం కాలేదు లెసన్ అని చెప్పారు. He did not get upset by our response since he was a committed teacher. తను చాలా బాగా చెప్తారు, అయినా సరే మేము ఎప్పుడైతే మాకు అందరికీ అర్థం కాలేదు అని చెప్పినా సరే తను అప్సెట్ అవ్వకుండా మా మీద కోపం తెచ్చుకోకుండా తను ఏం చెప్పాడు, our teacher said that he would take all of us to the seashore. Seashore means beach. In our Visakhapatnam also we have seashore, beach. Okay. ఈ సుబ్రహ్మణ్య అయ్యర్ ఏం చేశారంటే, ఈ స్టూడెంట్స్ అందరినీ ఎవరైతే మొత్తం క్లాస్ అందరూ కూడా చాలామంది మెజారిటీ ఆఫ్ ది క్లాస్ దే కెనాట్ అండర్స్టాండ్ ద క్లాస్ లెసన్. The students of the class she bring to the seashore, beach తీసుకువెళ్ళాడు. ఓకే. That evening the whole class was at the seashore of Rameshwaram. What is the birthplace of Dr. APJ Abdul Kalam? Is the Rameshwaram. Okay. Rameshwaram is it is present in Tamil Nadu region. Okay. Okay. All of the students go to the Rameshwaram seashore. Okay. At the evening. That evening the whole class was at the seashore of Rameshwaram. He showed us the seabirds in formation of 10 to 20 numbers. ఓకే. తను ఏం చేశారు, ఆ సారు ఎవరైతే టీచర్ ఉన్నారో ఆ టీచర్ ఏం చేశారంటే బీచ్కి తీసుకెళ్ళి బీచ్ దగ్గర షీషోర్ దగ్గర సీ బర్డ్స్ ఉంటాయి, చాలా అవి అలా ఎగురుతూ ఉంటాయి కదా, ఆ బర్డ్స్ని ఇవి ఏం చేస్తాయంటే 10 to 20 మెంబర్స్ ఒక బర్డ్స్ గ్రూప్ని అంటారు ఫ్లక్ అంటాం. ఆ బర్డ్స్ గ్రూప్ని అవి డిఫరెంట్ ఫార్మేషన్లో ఇలాగా వెళ్తుంటాయి. మనం ఎప్పుడన్నా ఆకాశంలో ఈవినింగ్ టైం కానీ అబ్జర్వ్ చేసామంటే చాలా బర్డ్స్ కొన్ని ఏం చేస్తాయంటే ఒకదాని వెనక ఒకటి ఎలా వెళ్తాయి. కొన్ని ఏం చేస్తాయంటే ఫస్ట్ ఇది ఇలా వెళ్తాయి, బీ షేప్లో వెళ్ళినట్టు ఇలా వెళ్తాయి. ఓకే. కొన్ని ఇలా లైన్గా వెళ్తాయి, కొన్ని ఇలా వీ షేప్లో, అంటే ఫస్ట్ బర్డ్ ఇక్కడ ఉంటుంది, రిమైనింగ్ ఇలాగా. So many different structures are there while the birds are flying. Okay. He showed the seabirds in formations of 10 to 20 numbers. We saw the marvelous formations. Okay. Marvelous formations. Marvelous means wonderful. Okay. చాలా వండర్ఫుల్గా ఉంది ఆ ఫార్మేషన్. ఆ బర్డ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చక్కగా ఒక ఫార్మేషన్లో వెళ్తున్నాయి. We saw the marvelous formations of birds with a purpose and we were all amazed. చాలా మేము చాలా ఎగ్జైట్ అయిపోయాం ఆ బర్డ్స్ చేసిన ఫార్మేషన్స్. ఏ విధంగా ఫార్మేషన్ చేసాయంటే మార్వలెస్గా ఉంది, చాలా అందంగా ఉంది. ఓకే.
Here committed. Committed means all of you underline the words committed. Committed means willing to work hard. Willing to work hard and give time and energy to someone, something. కమిట్ చేయాలంటే మనకి వాళ్ళకి కొద్దిగా వర్క్ చేయడానికి కొద్దిగా టైంని ఎనర్జీని మనం ప్రొవైడ్ చేయడానికి కమిటెడ్ అన్నాం. ఇప్పుడు ఎవరైతే టీచర్ ఉన్నారో వాళ్ళకి ఈ లెసన్ ఎప్పుడైతే స్టూడెంట్స్ అందరూ అర్థం చేసుకోలేదో వాళ్ళందరికీ కొద్దిగా టైం ఇచ్చాడు. టైం ఎనర్జీ కూడా అంటే కొద్దిగా నాలెడ్జ్ని కూడా తను ఇచ్చాడు. దాన్ని కమిటెడ్ అండి. ఓకే, నెక్స్ట్ మార్వెలస్. మార్వెలస్ మీన్స్ marvelous. Marvelous means wonderful. అంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఏమిటి? ద ఫార్మేషన్స్, ద బర్డ్స్ ఫ్లయింగ్ ఫార్మేషన్స్ ఆర్ వెరీ మార్వెలస్. నెక్స్ట్, he showed us the birds and asked us to see what they look like when they fly. మాకు ఆ బర్డ్స్ని చూపించి మళ్ళీ వాటి గురించి అడుగుతున్నాడు. అవి ఎలా ఉన్నాయి, అవి బర్డ్స్ అనేవి ఎగిరేటప్పుడు ఎలా ఉన్నాయి అనేసి. we saw the wings flapping. మేము ఆ బర్డ్స్ ఎగిరేటప్పుడు ఏంటి అబ్జర్వ్ చేసాం? బర్డ్స్ మామూలుగా ఎలాగ మనం నడిచేటప్పుడు హ్యాండ్స్ ఎలా మూవ్ చేస్తాం, అలాగే బర్డ్స్ ఏం చేస్తాయంటే అవి ఫ్లై చేసేటప్పుడు, స్కైలో ఫ్లై చేసేటప్పుడు అవి వింగ్స్ ఎలా ఫ్లాప్ చేస్తాయి. ఓకే, ఆ ఫ్లాప్ చేయడం వల్లనే అవి మూవ్ అవ్వగలుగుతున్నాయి అక్కడ. అదేవిధంగా టైల్ మూవ్ చేస్తా, అటు ఇటు టైల్ని మూవ్ చేస్తాయి. ఎప్పుడంటే టైల్ మూవ్ చేయడం అంటే డైరెక్షన్ చేంజ్ చేసుకోవడానికి టైల్ని దానికి తగ్గట్టు సిగ్నల్ ఇచ్చుకుంటుంది. He showed us the birds and asked us to see what they look like when they fly. We saw the wings flapping. Flapping means they flap like this. Okay. He asked us to look at the tail portion with the combinations of flapping wing and twisting tail. He asked us to look at the tail portion. Tail portion కూడా చూడండి విత్ ద కాంబినేషన్. ఎప్పుడైతే బర్డ్స్ ఫ్లాపింగ్ చేస్తున్నాయో, వింగ్స్ని ఫ్లాప్ చేస్తాయి, అదేవిధంగా టైల్ని కూడా మూవ్ చేస్తుంటాయి, ట్విస్టింగ్ చేస్తాయి, అటు ఇటు ఇలా పక్కకి ఇలా మూవ్ చేస్తాయి. టైల్ ఎలా ఉంటుంది కదా, బర్డ్ టైల్ ఎలా ఉంటుంది, బర్డ్ ఎలా ఉంటుంది కదా, అది వింగ్స్ ఎలా ఉన్నాయి అనుకో. ఇక్కడ ఈ టైల్ను కూడా ఈ వింగ్స్తో పాటు దాన్ని మూవ్ చేస్తారు, డైరెక్షన్ చేంజ్ చేసుకోవడానికి. దాన్ని మనం అబ్జర్వ్ చేయమని చెప్పి ఆ టీచర్ చెప్పారు పిల్లలకి. ఓకే, he asked us to look at the tail portion with the combination of flapping wings and twisting tail. We noticed closely and found that the birds in that condition flew in the direction they desired. మేము బాగా ఎప్పుడైతే మా టీచర్ చెప్పారో అప్పుడు మేము దాని గురించి బాగా అబ్జర్వ్ చేస్తున్నాం, చాలా నోటీస్ చేస్తున్నాం. చేసినప్పుడు అప్పుడు మేము ఏం తెలుసుకున్నాం, అది ఎప్పుడైతే కోరుకున్న డైరెక్షన్ చేంజ్ చేయాలని కోరుకునేటప్పుడు అది బర్డ్స్ ఏం చేస్తున్నాయి అంటే టైల్ని మూవ్ చేస్తున్నాయి. దాన్ని మేము అబ్జర్వ్ చేసాం. దెన్ హీ ఆస్క్డ్ us ఏ క్వశ్చన్, వేర్ ఈస్ ద ఇంజన్ అండ్ హౌ ఈజ్ ఇట్ పవర్డ్. ఓకే, తను టీచర్ అడిగారు వేర్ ఈజ్ ద ఇంజన్, ఆ బర్డ్కి ఇంజన్ ఎక్కడుంది, అది ఎక్కడ పవర్ అన్నది ఎక్కడుంది అని అడుగుతున్నాను. అంటే మనం ఏదైనా ఏరోప్లేన్ వెళ్తుంది, ఏరోప్లేన్ వెళ్ళిందంటే ఇంజిన్ ఉండాలి. ట్రైన్ వెళ్తుంది, ట్రైన్ మూవ్ అవ్వాలంటే ఇంజిన్ ఉండాలి. అలాగే బర్డ్స్ మూవ్ అవుతున్నాయి కదా, వాటికి ఇంజిన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ద బర్డ్ ఈజ్ పవర్డ్ బై ఇట్స్ ఓన్ లైఫ్ అండ్ ద మోటివేషన్ ఆఫ్ వాట్ ఇట్ వాంట్స్. ద బర్డ్స్ ఎలాగ మూవ్ అవుతున్నాయి అంటే దానికి ఇంజిన్ కానీ పవర్ కానీ ఎక్కడ నుండి వస్తుందంటే దాని లైఫ్ని గురించి అది మోటివేట్ చేసుకుంటుంది, సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటుంది. నేను ఎగరాలి, నాకు ఫుడ్ కావాలంటే నేను ఇక్కడ నుండి ఇంకో దగ్గరికి వెళ్ళి ఫుడ్ సంపాదించుకోవాలి, లేకపోతే షెల్టర్ కావాలి, నేను ఇంకో దగ్గరికి వెళ్ళాలి. అలాగని తన లైఫ్ గురించి తనకు తానే మోటివేట్ చేసుకుంది. ఇప్పుడు మనం ఉన్న
మన లైఫ్ గురించి మనం మోటివేట్ చేసుకుంటే నేను పెద్ద ఎదిగేకి ఇలాగ అవ్వాలి, నేను డాక్టర్ని అవ్వాలి, లేకపోతే టీచర్ని అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ని అవ్వాలి అని మనం మోటివేట్ చేసుకున్నది మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని దానికి తగ్గట్టుగా మన గోల్కి తగ్గట్టుగా మనం మన రీడింగ్ మన లైఫ్ని మూవ్ చేసుకోవాలి. అంతేగాని రోజు మమ్మీ డాడీ గట్రా చదవండి మీరు చదవండి మీరు చదవండి అని చెప్పకూడదు. ఇవాళ లెసన్ నాది ఇది నేను చదువుకోవాలి అని మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. మోటివేషన్ అంటే అదే. ఇవాళ మనకు గేమ్స్ ఉన్నాయనుకో ఇవాళ నేను వెళ్ళి క్రికెట్ ఆడుకోవాలి అనుకుంటాం కదా, అలాగే మనం మోటివేట్ అవుతాం దాని గురించి ఆ పని చేయాలని. అలాగే చదువుకోవడానికి కూడా మనం మోటివేట్ అవ్వాలి. ఓకే. The body is powered by its own life and the motivation of what it wants. All these things were explained to us within 15 minutes. ఈ థింగ్స్ అన్నీ కూడా సార్ ఎప్పుడు ఎంత టైంలోనే 15 minutesలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. డైనమిక్స్ మీన్స్ మోటివేషన్ మీన్స్ ద ఫీలింగ్, అండర్లైన్ ద వర్డ్ మోటివేషన్. మోటివేషన్ మీన్స్ మనమే స్ఫూర్తి తెచ్చుకోవాలంటే మనమే ఆ పని చెయ్యాలి అని చెప్పి మనమే మోటివేట్ అవ్వాలి. అది మోటివేషన్. ద ఫీలింగ్ ఆఫ్ వాంటింగ్ టు వర్క్ for your goals. Okay. The feeling of wanting to work for your goals. నీ గోల్స్ నువ్వు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నావో, నేను పెద్దదిగా ఇది అవ్వాలి, లేకపోతే నేను ఇది చెయ్యాలి, ఈ పని చేయాలని మనం ఎప్పుడైతే గోల్స్ని క్రియేట్ చేసుకున్నామో ఆ డిఫైన్ చేసుకున్న గోల్స్ని తగ్గట్టుగా మనం వర్క్ చేయడాన్ని మోటివేషన్ అంటాం. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, చాలా పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ పూర్ ఫ్యామిలీస్లో ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు ఏం చేస్తారు, మా మదర్ ఎలా కష్టపడుతున్నారు, నా ఫాదర్ ఎలా కష్టపడుతున్నారు అనేసి వాళ్ళే మైండ్లో పెట్టుకుని నేను పెద్ద ఎదిగాక బాగా చదువుకుంటే నేను ఇలా కష్టపడినా కదా, మా పేరెంట్స్ కష్టపడే విధంగా నేను కష్టపడినాను, వాళ్ళు చదువు లేకపోయే కదా, వాళ్ళ ఎడ్యుకేషన్ లేకపోయే కదా వాళ్ళు ఇలా కష్టపడుతున్నారు అనేసి వాళ్ళు బాగా ఇచ్చేసి వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్లోని బాగా స్టడీస్ బాగా చేస్తారు. చాలామందిని అబ్జర్వ్ చేయండి, చూడండి. అలాగా మనకి గోల్ ఏర్పరచుకోవాలి. ఇదిగో నా పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు, ఇవాళ చదువు లేకపోవడం కష్టపడుతున్నారు, నేను చదువుకోవాలి అని వాళ్ళే సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటున్నారు. అలాగే మనం కూడా ఇప్పుడు ఉంది, మీరు స్కూల్స్కి రావట్లేదు, స్కూల్స్ రాకపోతే ఏం చేస్తారు, స్కూల్స్లో ఉంటే టీచర్స్ చూసుకోగలుగుతారు, నువ్వు ఇది చదువుతున్నావా ఇది చేస్తున్నావా అని. ఇప్పుడు ఇంటి దగ్గర ఉండిపోతున్నారు ఆన్లైన్ క్లాసుల గురించి. ఇందరు ఉండిపోయినప్పుడు ఏం చేస్తున్నారు, ఈరోజు టీచర్ ఈ లెసన్ చెప్పారు, లేకపోతే ఈరోజు ఈ వర్క్ ఇచ్చారు, ఆ వర్క్ నేను ఇచ్చారంటే నేను చదివేయాలి, నేను చదివేసి మమ్మీకో డాడీకో చెప్పాలి, వాళ్ళని చూడమన్నారు, వాళ్ళు చెక్ చేయమన్నారు. ఈరోజు మా టీచర్ ఈ వర్క్ ఇచ్చారంటే నేను చేసేసి చూపించాలి, టీచర్కి చూపించాలి, మన ఇంట్లో పేరెంట్స్ చూపించాలి అని మీరే మోటివేట్ చేసుకోవాలి. టీచర్ చూడట్లేదు కదా, లేకపోతే మమ్మీ డాడీ పట్టించుకోవట్లేదు కదా, లేకపోతే కొంతమంది ఉంటారు పిల్లలు మమ్మీ డాడీ ఎంత అరిసినా సరే బుక్ తీయండి చదువుకోండి అని చెప్పినా సరే వినట్లేదు. అలా చేయకూడదు. ఇప్పటికూ కూడా ఇది నీది వర్క్, నువ్వు బాగా డెవలప్ అవ్వాలంటే నువ్వు ఈ క్లాస్కు అవ్వాలి కదా. ఇప్పుడు 4th క్లాస్ ఉన్నారు, సపోజ్ 5th క్లాస్ ఉన్నారు, మీరు 4th క్లాస్ నుండి 5th క్లాస్కి వెళ్ళాలి, లేకపోతే 5th క్లాస్ నుండి 6th క్లాస్కి వెళ్ళాలంటే ఆ ఇయర్ యొక్క నాలెడ్జ్ మీ మైండ్కి ఉండాలి కదా. మీరు చదవకుండా ఎలా వస్తుంది? అదే మీకు సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్నారనుకో, ఈరోజు నాకు ఈ క్లాస్ అవ్వింది, నేను ఈ క్లాస్ మీద నేను ఈ లెసన్ మీద మొత్తం అన్నీ నేను ఆ పాయింట్స్ అన్నీ చదువుకుంటాను, లేకపోతే ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ చదువుకుంటాను అని మీకు మీరే మోటివేట్ చేసుకో. ఓకే. ఆల్ దీస్ థింగ్స్ వర్ ఎక్స్ప్లెయిన్ టు అస్ విత్ ఇన్ 15 minutes. సార్ 15 minutesలో మొత్తం ఆ థింగ్స్ అన్నీ కూడా, బర్డ్స్ ఎలా ఫ్లై అవుతున్నాయి, ఎలా మోటివేట్ అవుతున్నాయి, ఎందుకు అవి ఫ్లై చేయగలుగుతున్నాయి, వాటికి ఇంజిన్ ఎక్కడ నుండి వస్తుంది, వాటికి పవర్ ఎక్కడ నుండి వస్తుంది, అవన్నీ కూడా తను 15 minutesలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీ ఆల్ అండర్స్టూడ్ ద డైనమిక్స్ ఫ్రమ్ దిస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మేము ఈ డైనమిక్స్ ఏదైతే ఉందో ఈ మూమెంట్స్ వీటి గురించి అంతా కూడా ప్రాక్టికల్గా కూడా మేము తెలుసుకున్నాం. థియరీగా ఏంటి, మనం బుక్ చదివితే థియరీగా నాలెడ్జ్ వస్తుంది అంతే,
బుక్ చదువుతున్నాం, చదివాం, ఆ బర్డ్స్ మూవ్ అవుతాయి, బర్డ్స్ ఇది అవుతాయి, ఫ్లై చేస్తున్నాయి, ఆ వింగ్స్ ఫ్లాప్ చేస్తున్నాయి అంతా తెలుసుకుంటాం. కాకపోతే ఎప్పుడైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చిందో మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేసాం. బర్డ్స్ వింగ్స్ని ఫ్లాప్ చేయడం వలన, టైల్ ఏమో మోల్డ్ చేయడం వలన అది ఏం చేస్తుంది, దాని డైరెక్షన్ మార్చుకుంటుంది, ఫ్లై చేస్తుంది అనేసి మనం ఏం చేస్తున్నాం, డైనమిక్స్ గురించి తెలుసుకుంటున్నాం. దాన్ని మనం ఏంటంటే ప్రాక్టికల్ క్లాస్ అంటాం, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఓకే, డైనమిక్స్ మీన్స్ డైనమిక్స్ హైయర్ క్లాస్కి వచ్చాక ఫిజిక్స్లో వస్తుంది. ద సైన్స్ ఆఫ్ ద ఫోర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మూమెంట్. The science of the force involved in movement. ఓకే, ఏదైతే ఒక సైన్స్ ఉందో అది ఎక్కడ దేంట్లో ఉంటుంది, మూమెంట్ అంటే మనం ఏదైనా ఒక మూమెంట్ గురించి, ఫోర్సెస్ గురించి తెలుసుకునేటప్పుడు ఈ సైన్స్ డైనమిక్స్ అనేది దాని గురించి మనం నోట్ చేయాలి, రీడ్ చేయాలి. We all understood the dynamics from this practical example. ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నుంచి మేము ఏమైనా నేర్చుకున్నామంటే డైనమిక్స్ గురించి తెలుసుకున్నాం. ఆ బాడీ ఎలా మూవ్ అవుతుంది, ఎలా డైరెక్షన్ మార్చుకుంటుంది, దానికి ఇంజిన్ ఏంటి, అవన్నీ కూడా మేము తెలుసుకున్నాం అని చెప్తున్నాం. అవర్ టీచర్ వాజ్ ఏ గ్రేట్ టీచర్. మా టీచర్ చాలా గొప్ప మనిషి. He could give us a theoretical lesson coupled with a live practical example available in nature. మరి సార్ ఏం చెప్పారు, థియరిటికల్ లెసన్ అంటే ఏంటి అని టెక్స్ట్ బుక్లో ఉండేది థియరిటికల్ లెసన్ ఎలా ఇదిగో ఇది ఇలా ఉంది ఇలా ఉంది అని డైరెక్ట్ చదివి చెప్పకపోతే అది థియరిటికల్ లెసన్ అవుతుంది. ఎప్పుడైతే మాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారంటే, న్యాచురల్లో ఉన్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసరికి మాకు దాని నాలెడ్జ్ బాగా వచ్చింది. దిస్ ఈజ్ రియల్ టీచింగ్. ఓకే, ఇలాగా ఎక్స్పీరియన్స్ చేయడానికి కానీ థియరిటికల్ కానీ ప్రాక్టికల్ కానీ మాకు ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము రియల్ టీచింగ్ అని చెప్తాం. థియరిటికల్ మీన్స్ concerned only with ideas. Concerned only with ideas. అంటే ఏపీజే అబ్దుల్ కలాము తన క్లాస్లోని బర్డ్స్ ఎలా మూవ్ అవుతున్నాయో తెలుసుకున్నారు. ఇంకా అదేముంది, థియరిటికల్ మనం జస్ట్ బుక్లో ఉన్నది అలాగే ఏదైతే బుక్లో ఉన్నది చెప్పేశారు. అలా కాకుండా ఏం చేశారు, బయటను తన జనరల్గా నేచర్లో ఉన్న లైవ్ ఎగ్జాంపుల్ని మనకి అది ఇచ్చారు ఆ టీచరు. ఎప్పుడైతే బర్డ్స్ ఎలా ఎగురుతున్నాయి, ఆ బర్డ్స్ ఏ విధంగా ఫార్మేషన్స్ చేస్తున్నాయి, వైల్ దే ఫ్లై, దే ఫార్మ్ సమ్ movements and how they change the directions. All the words all those are explained by the teacher. Practical example with a live practical example. Okay, this is real teaching. I am sure many of the teachers in schools and colleges will follow this example. నాకు తెలుసు చాలామంది టీచర్స్, మెనీ ఆఫ్ ద టీచర్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్, స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ చాలామంది ఈ విధంగా థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని కూడా వాళ్ళు కలగజేస్తారు. ఇప్పుడు సపోజ్ మనమే ఉంది మూమెంట్ గురించి లేకపోతే ఫోర్స్ గురించి చెప్పాలి. ఫోర్స్ అంటే ఏటా అంటే మీకు తెలియదు. ఫోర్స్ అంటే ఈ బుక్ని మనం ఇక్కడ నుండి ఇలా తీసి పట్టుకోవడం కూడా మనం ఫోర్స్ అంటే అలాగా దాని గురించి చెప్పడం. ఫ్రమ్ దట్ ఈవినింగ్ ఐ థాట్ దట్ మై ఫ్యూచర్ స్టడీ వుడ్ హ్యావ్ టు బి with reference to flight systems. ఓకే, ఆ రోజు ఎప్పుడైతే ఆ ఈవినింగ్ నాకు ఈ క్లాస్ అయిందో అప్పటి నుండి కూడా నేను దీని గురించి ఆలోచిస్తున్నాను. నా ఫ్యూచర్ స్టడీ, నేను ఫ్యూచర్లో దీని గురించి చదువుకోవాలి. దేని గురించి, ఫ్లైట్ల గురించి, ఫ్లైట్ సిస్టమ్స్ గురించి, ఆకాశంలో ఎలా ఎగరాలి, వాటి గురించి నేను చేయాలి అని చెప్పి, ఫ్యూచర్లో స్టడీ చేయాలని చెప్పి అప్పటి నుండి నేను అలాగా ఆ 8th క్లాస్ ఆ రోజు ఎప్పుడైతే ఆ లెసన్ చెప్పారో ఆ ఈవినింగ్ నుంచి నేను అదే దాని మీద నేను కాన్సన్ట్రేషన్ చేశానని చెప్తున్నాను. ఐ ఆమ్ సేయింగ్ దిస్ బికాస్ మై టీచర్స్ టీచింగ్ ఆన్ ద ఈవెంట్ దట్ ఐ విట్నెస్ డిసైడెడ్ మై ఫ్యూచర్ కెరీర్.
నేను ఎప్పుడైతే మా టీచర్ ఈ లెసన్ టీచింగ్ చేశారో, ఆ ఈవెంట్ ఎప్పుడైతే జరిగిందో, ఆ సంఘటన ఎప్పుడైతే జరిగిందో, నాకు ఎప్పుడైతే లైవ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారో దాని గురించి, ఆ టీచింగ్ చేసిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి కూడా నేను దాని నా ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవడానికి నేను విట్నెస్, అది విట్నెస్ అయింది నాకు. సార్ ఎప్పుడైతే ఆ లెసన్ చెప్పారో, ఆ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఆ ఎగ్జాంపుల్ చూపించడం కానీ, ఇవన్నీ కూడా నాకు నా కెరీర్ని మోల్డ్ చేసుకోవడానికి నాకు విట్నెస్ అవ్వాయి. ఓకే, the bird flying exercise given by my teacher really gave me a goal and a mission for my life. అంటే ఆ బర్డ్స్ ఫ్లై చేయడం గురించి చెప్పింది మా టీచర్ ఏదైతే చెప్పారో అదంతా కూడా నాకు గోల్గా, తర్వాత నా లైఫ్, నా ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవడానికి, నా ఫ్యూచర్ని ఆ విధంగా ఆ వేలో వెళ్ళడానికి, అంటే ఆ డైనమిక్స్ గురించి, ఆ మూమెంట్స్ గురించి తెలుసుకోవడానికి నాకు తోడ్పడ్డది. ఫస్ట్ అక్కడ స్పాట్ పట్టింది. Thus my life was transformed as a rocket engineer, an aerospace engineer and technologist. ఈ దీని వలన నా లైఫ్ ఏ విధంగా మారింది? ట్రాన్స్ఫార్మ్డ్ అంటే చేంజ్, ట్రాన్స్ఫార్మ్డ్ అంటే ఈ విధంగా చేంజ్ అయింది. ట్రాన్స్ఫార్మ్డ్ మీన్స్ చేంజ్. ఏ విధంగా చేంజ్ అయింది? ఏరోస్పేస్ ఇంజనీర్ అవ్వారు. ఏరోస్పేస్ ఇంజనీర్ అంటే స్పేస్లోకి రాకెట్స్ని అవి పంపించడం. ఆయనే కదా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. ఇదంతా కూడా ఆ సార్ చెప్పిన లెసన్ వలన మనకి మిసైల్ మ్యాన్ అన్నది మనకి తయారవ్వారు, ట్రాన్స్ఫార్మ్ అవ్వారు. ఒక స్టూడెంట్ ఒక మిసైల్ మ్యాన్గా మారడానికి ఎవరు సహకరించారు? ఇక్కడ ఆ టీచర్ సహకరించారు. ఆ టీచర్ చెప్పిన లెసన్ వలన, ఆ టీచర్ చెప్పిన విధానం వలన ఇతనికి అప్పుడు మైండ్లో పడ్డది, నేను ఇలాగ అవ్వాలి, దీని మీద నేను కాన్సన్ట్రేట్ చేసి దీని మీద స్టడీ చేయాలి అని చెప్పి అప్పుడు పడు. ఓకే, ట్రాన్స్ఫార్మ్ మీన్స్ చేంజ్. యాజ్ ఎ రాకెట్ ఇంజనీర్ కన్నా అంటే రాకెట్ని పంపించడం, రాకెట్స్ని తయారు చేయడం, వాటినేమో స్పేస్లోకి పంపించడం. రాకెట్ ఇంజనీర్. Rocket engineer. Next, aerospace engineer. టెక్నాలజిస్ట్ అంటే టెక్నాలజీని కూడా తను బాగా డెవలప్ చేశాడు. ఇవన్నీ కూడా చేశారు. ఏం చేశారు? తను రాకెట్ ఇంజనీర్ అవ్వారు, రాకెట్ల గురించి కూడా స్టడీ చేశారు. తర్వాత ఏరోస్పేస్ ఇంజనీర్ అవ్వారు. అవి ఏం చేశారు? మిసైల్స్ అన్నిటిని కూడా స్పేస్లోకి పంపించడం ఇచ్చేసారు. మన ఇండియాలో ఫస్ట్ ఇవన్నీ చేసిన ఈయనే. టెక్నాలజిస్ట్ బాగా ఇచ్చేయడం. ఆల్దో హీ వాజ్ ఏ గుడ్ టీచర్ ఆల్సో. ఓకే, అట్ ద లాస్ట్ బ్రీత్ హీ వాజ్ తను క్లాస్ చెప్తానే అదే చనిపోయారు. ఓకే, గౌహతిలోని తను సెమినార్ క్లాస్ చెప్తా పిల్లల స్టూడెంట్స్కి క్లాస్ చెప్తా తను చనిపోయారు. అదేవిధంగా యాజ్ ఏ రాకెట్ ఇంజనీర్, ఏరోస్పేస్ ఇంజనీర్ అండ్ టెక్నాలజిస్ట్. దట్ వన్ ఇన్సిడెంట్ ఆఫ్ మై టీచర్ teaching the lesson through a visual live example proved to be a turning point in my life, which eventually shaped my profession. అది ఎప్పుడైతే ఏ ఇన్సిడెంట్ అయితే జరిగింది, మా టీచర్ టీచింగ్ చేయడం, ఆ లెసన్ విజువల్గా కళ్ళ కనిపించేలాగా లైవ్ ఎగ్జాంపుల్తో సహా ఎక్స్పీరియన్స్ చేయించారో, అది నా లైఫ్ని షేప్ చేసి నా ప్రొఫెషన్ ఏదైతే ఉందో నా వృత్తిని ఆ విధంగా చేంజ్ చేసింది. ఏ స్టూడెంట్ డ్యూరింగ్ హిజ్ స్కూల్ లైఫ్ అప్ టు 10+2. 10+2 అంటే మ్యాక్సిమం ఇంటర్మీడియట్. ఓకే, ఇంటర్మీడియట్ అలాగా 10 years ఏమో స్కూలు 1 to 10th class, అలాగే 2 years ఏమో ఇంటర్మీడియట్. ఈ 10+2 years ఎప్పుడైతే 12 years స్కూల్స్లో ఎవరైనా సరే ఏ స్టూడెంట్ అయినా 12 years స్కూల్లో స్పెండ్ చేయాలి. ఆ స్పెండ్ చేసినప్పుడు ఈ 12 yearsలోని తను ఎన్ని అవర్స్ స్కూల్లో ఉంటారంటే 10+2 years school life. 25,000 hours. 25,000
అవర్స్ తను స్కూల్లో ఎవరైనా సరే స్టూడెంట్ స్కూల్లో స్పెండ్ చేస్తారు. 25,000 అవర్స్. 12 ఇయర్స్లో 25,000 అవర్స్ని స్కూల్లోని మాత్రం ఉంటాం మ్యాక్సిమం. మన ఇంటికి వెళ్ళాక ఎంత ఈవినింగ్ 6 అయిపోతుంది, మళ్ళీ మార్నింగ్ 9 కల్లా స్కూల్కి వచ్చేస్తాం. 9 to 5 వరకు స్కూల్లోనే స్పెండ్ చేస్తున్నాం కదా. ఆ స్పెండ్ చేసేదంతా కలిపి 25,000 అవర్స్ మనం స్కూల్లో స్పెండ్ చేస్తున్నాం యాజ్ ఎ స్టూడెంట్. ఓకే, ఏ స్టూడెంట్ డ్యూరింగ్ హిస్ స్కూల్ లైఫ్ టైమ్ అప్ టు 10+2 spends 25,000 hours in the school campus. School campus లోనే 25,000 hours స్పెండ్ చేస్తున్నాడు. His life is most influenced by the teachers and the school environment. ఎవరైనా ఏ స్టూడెంట్ అన్నా సరే ఇంత టైం ఈ 12 ఇయర్స్లోనే 25,000 అవర్స్ తను స్కూల్లోనే స్పెండ్ చేయడం వలన తన లైఫ్ అన్నది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అంటే చేంజ్ అవుతుంది. ఏ విధంగా సరే టీచర్స్ వల్ల కానీ స్కూల్ ఎన్విరాన్మెంట్ వల్ల కానీ తను ఇన్ఫ్లుయెన్స్ అవ్వగలుగుతాడు, అంటే మార్చుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్స్ మీన్స్ ఎఫెక్టెడ్ ద వే ఇన్ఫ్లుయెన్స్ ఎఫెక్టెడ్ ద వే you behave or think. థింక్ అంటే ఏంటి? ఆలోచించడం. బిహేవ్ అంటే అలా ప్రవర్తించడం. మన లైఫ్ అంతా కూడా ఈ 12 ఇయర్స్ మనం స్కూల్ లైఫ్ ఎప్పుడైతే ఉంటున్నామో 25,000 అవర్స్ స్కూల్లో ఉంటున్నాం. ఆ స్కూల్లో ఉండడం వలన మన లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మన బిహేవియర్ కానీ మన ప్రవర్తన కానీ. థింక్ అంటే ఆలోచన, మనం ఆలోచించే విధానం కానీ మన ప్రవర్తన కానీ. కొంతమంది ఉంటారు పిల్లలు చాలా స్కూల్లో ఫస్ట్లో ఎలా చేస్తారంటే బాగా అల్లరి చేస్తుంటారు. ఆ తర్వాత ఈ స్కూల్ బిహేవియర్ అలవాటు అయ్యేసరికి వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు ఆ బిహేవియర్ని మార్చుకుంటారు. స్కూల్లో ఎలా ఉండకూడదు, ఇలాగ అల్లరి చేయకూడదు అని చెప్పి గుడ్ బాయ్లో మారుతారు. అలాగా ఎప్పుడైతే మనం ఈ 25,000 అవర్స్ మన స్కూల్లో స్పెండ్ చేసినప్పుడు మన స్కూల్ ఎన్విరాన్మెంట్ కానీ మన స్కూల్లో టీచర్స్ కానీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఏమవుతుంది, మన బిహేవియర్ కానీ మన థింకింగ్ మన ఆలోచనలు కానీ మారుతాయి. ఓకే, therefore the school must ensure the best of teachers with the ability to teach and love teaching. అందువల్ల ఏం చేయాలి, స్కూల్ ఏం చేయాలంటే ప్రతి స్కూల్ కూడా ఎంజాయ్ చేయాలంటే బాగా డెవలప్ చేయాలి. ఎలాంటి బెస్ట్ టీచర్స్ని మనకి అందించాలి. స్టూడెంట్స్కి స్కూల్లోని ఎవరో పడితే వాళ్ళని టీచర్స్కి తీసేసుకోకూడదు. బెస్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, మంచిగా చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుని వాళ్ళని ఏమవుతుందంటే మంచిగా చెప్పడం కానీ, టీచింగ్ లవ్ చేయడం కానీ, స్టూడెంట్స్ మోటివేట్ చేయడం కానీ పిల్లలకి కావాలి. అందువల్ల మన స్కూల్ మనకి ఎవరిని ఇవ్వాలి, బెస్ట్ టీచర్స్ని ఇవ్వాలి. టీచర్స్ షుడ్ బికమ్ రోల్ మోడల్స్. టీచర్స్ మనకి ఎలా ఉంటారు, ప్రతి ఒక్కరికి టీచరే రోల్ మోడల్ కింద ఉంటారు మ్యాక్సిమం చాలామందికి. అది మెయిన్గా స్కూల్ టీచర్స్నే మనకి ఏంటంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్, బిలో 15 ఇయర్స్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఓన్లీ స్కూల్ టీచర్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మన లైఫ్ మొత్తానికి. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మనకి ఇప్పటికి చాలామంది పెద్ద వ్యక్తులను అడిగితే నాకు 4th క్లాస్లో లేకపోతే టీచరు, లేకపోతే నాకు LKGలో టీచరు, ఇలాగ నాకు చాలా గుర్తు అనేసి ఇచ్చేస్తారు. ఓకే, అంటే వాళ్ళకి రోల్ మోడల్స్ అవుతున్నారు. సిమిలర్లీ ద స్టూడెంట్ మస్ట్ బి అలర్ట్ టు బిల్డ్ హిమ్సెల్ఫ్ విత్ ద బెస్ట్ ఆఫ్ క్వాలిటీస్ and to get ignited with the vision for his life, for his future life. అంటే అలా విధంగా స్టూడెంట్స్ ఏం చేయాలి, అలర్ట్గా ఉండాలి. వాళ్ళని బిల్డ్ చేసుకోవాలి. మంచి వేలోకి వెళ్ళేలాగా వాళ్ళని బిల్డ్ చేసుకోవాలి. అలాగే మంచి క్వాలిటీస్ని బిల్డ్ చేసుకోవాలి. అలాగే ఇగ్నైటెడ్ విత్ విజన్ ఫర్ హిస్ ఫ్యూచర్ లైఫ్. వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ గురించి ఒక మంచి ఆలోచనని మన మైండ్లో పెట్టుకోవాలి. ఇలాగెళ్తే మంచి దారిలో వెళ్తాను, లేకపోతే ఇలాగెళ్తే చెడు దారిలో వెళ్తాను అనేసి వాళ్ళు తెలుసుకోగలగాలి. తెలుసుకోకపోతే ఎప్పటికీ కూడా స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇదైపోతారు. అందువల్ల మనం ఏంటంటే మనం మంచి వే ఏదో చెడు వే ఏదో మనం తెలుసుకోగలగాలి. తెలుసుకుంటేనే మంచి వేలో వెళ్తే మంచిగా ఇలాగే జరుగుతుంది నాకు, ఇలాగే అయితే చెడు వేలో వెళ్తే ఇలా పాడైపోతారు, చదువు రాకపోతే ఇలా ఇదైపోతారు అని తెలుసుకోవాలి. ఓకే, ఇగ్నైటెడ్ మీన్స్ ఇన్స్పైర్డ్.
ఇలా ignited అంటే ఇన్స్పైర్ అవ్వాలి. Who is the author of the lesson? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం ఏం చేశారంటే ఇక్కడ ఫ్రమ్ ఏపీజే అబ్దుల్ కలాం అడ్రస్ ఓవర్ ఆల్ ఇండియా రేడియో ఆన్ ద ఈవ్ ఆఫ్ టీచర్స్ డే సెప్టెంబర్ 2003లోని సెప్టెంబర్ 5th 2003లో సెప్టెంబర్ 5th కదా మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాం. సెప్టెంబర్ 5th 2003లోని ఆల్ ఇండియా రేడియోలో తన స్పీచ్ని ఇచ్చారు. తన స్పీచ్ని ఏ విధంగా ఇచ్చారు? నాకు నా చిన్న వయసులోనే నేను 13 years ఏజ్లో ఉన్నటప్పుడు, నాకు 8th క్లాస్లో ఉన్నటప్పుడు నాకు ఒక టీచరు నాకు లెసన్ ఈ విధంగా చెప్పారు. అంటే థియరిటికల్గానే కాకుండా, అంటే టెక్స్ట్ బుక్ నేను చెప్పేయడమే కాకుండా, ఏదో నా లెసన్ అయిపోయింది నేను చెప్పేశాను అని చెప్పేయడమే కాకుండా, మాకు అర్థం కాలేదు, మా స్టూడెంట్స్ అందరికీ అర్థం కాకపోతే ఏం చేస్తారు, మాకు లైవ్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి శ్రీశోర్ని తీసుకెళ్ళి అక్కడ సీ బోర్డ్స్ని చూపించారు. వాటి మూమెంట్స్ని, అవి ఏ విధంగా ఫ్లై అవుతున్నాయి, ఆ మెకానిజమ్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ఆ రోజునే నా మైండ్లో ఆలోచన పడ్డది, ఈ ఫ్లయింగ్ అంటే ఈ ఎగరడం గురించి, ఫ్లైట్స్ గురించి, లేకపోతే రాకెట్స్ గురించి, వీటి గురించి నేను స్టడీ చేయాలి, ఈ విధంగా డెవలప్ అవ్వాలి అనేసి నా వేని నేను మార్చుకున్నాను అనేసి తన ఎక్స్పీరియన్స్ని మనకి అందరికీ కూడా ఆల్ ఇండియా రేడియోలో చెప్పారు. ఓకే, హియర్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి ఉంది చూడండి. ఏపీజే అబ్దుల్ కలాం 1931 to 2015. తను ఎప్పటి నుండి ఎప్పటి వరకు 1931లో పుట్టారు. హ్యావ్ టు నో ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పర్సన్స్. ఓకే, ఏపీజే అబ్దుల్ కలాం 1931లో పుట్టి 2015లో చనిపోయారు. 2015లో ఇప్పుడు టీచింగ్ చేస్తూ చనిపోయారు. ఓకే, బోర్న్ ఇన్ రామేశ్వరం. మనం చెప్పుకున్నాం ఆ లెసన్ అంతా ఎక్కడ జరిగింది, రామేశ్వరం దగ్గర జరిగింది. బోర్న్ ఇన్ రామేశ్వరం, తమిళనాడు. వాజ్ ఏ సైంటిస్ట్ and a politician who played an important role in leading Indian nuclear research programs. ఇండియాలోని న్యూక్లియర్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ని లీడ్ చేశారు. ఆయన ఫస్ట్ స్టార్ట్ చేశారు, దాన్ని డెవలప్ చేశారు న్యూక్లియర్ రీసెర్చ్ని. అందువల్ల తను ఏమంటున్నాం, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటున్నాం కదా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకే, తను రాకెట్ సైన్స్ గురించి, న్యూక్లియర్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ గురించి తను లీడ్ చేశారు బాగానే. కలాం స్టడీడ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ వాజ్ ద ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ SLV-3, ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్. SLV-3 అన్నది SLV-3 అన్నది ఇండియాస్ ఫస్ట్ లాంచ్ వెహికల్. శాటిలైట్ పంపిస్తాం కదా, అది ఫస్ట్ వెహికల్. ఓకే, SLV-3 India first satellite launch vehicle at the Indian Space Research Organization. Indian Space Research Organization అంటే ISRO అంటాం, న్యూస్లో ఆడుకుంటుంటారు. ISRO, ISRO, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దీన్ని ఇస్రో అంటాం. ఇండియాలోని స్పేస్ని ఏ విధంగా పంపించాలి, ఏం చేయాలి అనేసి దాని గురించి రీసెర్చ్ జరిగే ప్లేస్ ఇస్రో. దాంట్లోనే తను వర్క్ చేశారు. ఓకే, వర్క్ చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏం చేశారు, SLV-3 ఇండియా ఫస్ట్ శాటిలైట్. ఓకే, ఇన్ 1992 హీ మూవ్డ్ ఇంటూ పాలిటిక్స్. తర్వాత ఏం చేశారు, 1992లోంచి తను పాలిటిక్స్లోకి వెళ్ళారు, ఎంటర్ అవ్వారు. పాలిటిక్స్లోకి వెళ్ళి విత్ ఏ విజన్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ టు డ్రైవ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ.
అని ఏం చేశారు, పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి ఎందుకు, ఏదో డబ్బులు ఆస్తులు కూడబెట్టుకోవడానికి కాదు, తను నేర్చుకున్న టెక్నాలజీ తోటి మన కంట్రీని డెవలప్ చేయడానికి తను పాలిటిక్స్లోకి వెళ్ళారు. ఓకే, చాలామంది పొలిటీషియన్స్ ఉంటారు, ఎందుకు కోట్ల ఆస్తులు కూడబెట్టుకోవాలి, లేకపోతే ఇది చేయాలి అన్న దాని మీద వెళ్తారు. అని ఈయన ఏం చేశారు, తనకి మోర్ ఓవర్ తను నాట్ మ్యారీడ్, హీ వాజ్ నాట్ ఏ మ్యారీడ్ పర్సన్. తను పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోవడం అనేది సింగిల్గానే ఉండిపోయి కూడా తను ఇప్పుడు కూడా తను చనిపోయేటప్పటికి 6 జతల బట్టలు, కొన్ని పుస్తకాలు అవే మిగిలేదంటే. ఓకే, తనే అవే ఉంచుకున్నారు, ఆస్తులు ఏమి. తను ఏం చేశారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద సర్వ్ చేశారు. ఓకే, ఈ సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 2002 to 2007. 2002 నుంచి 2007 వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద మనకి సర్వ్ చేశారు. ఆ సర్వ్ చేసిన అంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా తను ఏమీ ఆస్తులు గట్రా కూడబెట్టుకోలేదు, అంతా కూడా ఇది చేసుకున్నారు. కలాం రోడ్ సెవరల్ ఫేమస్ బుక్స్. ఇండియా, తను చాలా మంచి ఫేమస్ బుక్స్ రాశారు. ఓకే, వాట్ ఆర్ దోస్? ఇండియా 2020 అంటే తను బతుకుంటే ఇలా ఉంటుంది, ఇండియా 2020కి ఇలా ఉంటుంది అనేసి తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయా అనేది తన థింకింగ్ని ఇలా పెట్టుకున్నాడు. ఇండియా 2020 తర్వాత ఇగ్నైటెడ్ మైండ్స్. ఇగ్నైటెడ్ అంటే మోటివేటెడ్, ఇగ్నైటెడ్ మైండ్స్ అంటే మన ఆలోచనలు మనం మార్చుకుంటే ఇలా విధంగా తయారవుతుంది. తర్వాత మరి మంచిది వింగ్స్ ఆఫ్ ఫైర్. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇస్ ఆల్సో బెస్ట్ బుక్. అండ్ టర్నింగ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం లెసన్, తన లైఫ్ని ఏ విధంగా టర్న్ చేసింది, ఒక టీచర్ యొక్క బిహేవియర్, టీచర్ యొక్క టీచింగ్ అన్నది. అలాగా టర్నింగ్ పాయింట్స్ గురించి తను ఒక బుక్ రాశారు. ఏంటి, ఇండియా 2020, నెక్స్ట్ ఇగ్నైటెడ్ మైండ్స్ అండ్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ టర్నింగ్ పాయింట్స్. దీస్ ఆర్ ఆల్ ద రైటింగ్స్. Okay, India 2020, Ignited Minds, Wings of Fire, Turning Points. Okay, this is about the APJ Abdul Kalam's life. Okay, thank you very much. మనం ఏదో పెద్ద వ్యక్తులు ఎవరినో ఒకరు మంచిగా ఇచ్చేసిన వాళ్ళని మనం మైండ్లో పెట్టుకుని మనం కూడా ఆ విధంగా మంచిగా మోటివేట్ అవ్వి బాగా డెవలప్ అవ్వాలి. మన దేశానికి, మన సమాజానికి కూడా మనం మంచి చేయాలి. అందుకని చూడండి, మీరు అంటే టీవీ చూడమని నేను ఎంకరేజ్ చేయట్లేదు. జీ తెలుగులోని ఈవినింగ్ 5:30కి ఒక సీరియల్ వస్తుంది. ఎవరిది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చాలా బాగుంది, నేను ఫాలో అవుతున్నాను, మీరు ఫాలో అవ్వండి. అంటే తను చాలా పేదరికం అనుభవిస్తా, తను లేని అంటే చాలా తక్కువ కులస్తుడు అయినప్పటికీ కూడా తను సమాజాన్ని ఏ విధంగా మార్చారంటే, తను ఏ విధంగా మార్చారు, మనకి రాజ్యాంగాన్ని రాశారు. ఆయన ఎవరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చాలా స్టోరీ బాగుంది, మీరు చదవాలి, చూడండి. టీవీ పుట్టి ప్రోగ్రాంలో ఇలా ఫోన్లు పట్టుకుని కూర్చోవడం అనేసి ఇలాంటివి మంచి చూసారంటే మనకి కొద్దిగా ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.